ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పూట తిండి కోసం గాంధీ గారి గురించి భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను సార్. చాలే ఊరుకోండ్రా. అందరికీ న్యాయం చెప్పే రాంబాబు నీకు అన్యాయం చేయడు. రామ్మ ఆగు. ఎక్కడికి? బాత్రూమ్ వెళ్తుంటే వెనకపడతా అంటే సిగ్గు లేకుండా. నీ వెనకాల ఎవరు పడ్డారు? ముందు నేను వెళ్ళాలి. ఇంజన్ ఫస్ట్, బోగి నెక్స్ట్. మిస్టర్ లేడీస్ ఫస్ట్. ఏంటి లేడీస్ ఫస్ట్? ముందు నేను లేచాను, నేను వచ్చాను, ముందు నేనే స్నానం చేయాలి. అవతల బ్యాక్ టైం అవుతుంది. అవన్నీ కుదరవు, తప్పుకో. నాకు అర్జెంట్ పని ఉంది. ఏమిటి పని? స్నానం చేసి చీపులో ఉన్న పుల్లలన్నీ పీకి లెక్క పెట్టాలా? కుక్కర్ లో పప్పేసి పప్పులో ఉప్పేసుకునే దానివి నీకేంత తొందర ఉంటే బ్యాంక్ వెళ్ళేవాడిని నేనెంత తొందరపడాలి? మేడం ఇది కూడా చూడు. తలుపుతీ. అనుకున్నా ఇలా జరుగుతుందని ముందే అనుకున్నా. బొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క. డింగరీ, ఏమిట్రా పాటలు? నీ పిన్ని పెద్ద ఎంఎస్ సుబ్బలక్ష్మి అనుకుంటోందా? ఓ తెగ పాడేస్తోంది. అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా? ఆ గాడిదని ఆపమనరా. ఏంట్రా అంకుశం బులిరామిరెడ్డి అనుకుంటున్నావా? చార్మినార్ సెంటర్ లో పెట్టి కొడతా. నమస్తే. అదేంట్రా ఇంకా రాలేదు? దాని చెప్తా. అమ్మా బాత్రూమ్ సుందరి, త్వరగా బయటకొస్తావా? నీళ్లు పోయమంటావా? 1 2 3. నువ్వు మళ్ళీ స్నానం చేయి. ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా? చెప్పు, ఏం మర్చిపోయావు? ప్యాంటేజ్ కూడా మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడ్డి తిని వచ్చేసాను సార్. రేసి, హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషన్ ఈ షర్టు టై అతనేవో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 days వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికి రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాలి సుమా. అలాగే. ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, వెంటనే ముహూర్తం పెట్టి చేస్తాను, ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగుందోను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. ఇడియట్. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్నేం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్, వద్దు. అమ్మా, పెళ్లికి నువ్వు కూడా రాకూడదు. పిల్లాడికి స్కూల్ ఉంది కదా బాబు గారు. కరెక్టే. డాక్టర్ గారు. డాక్టర్ గారా? ఏరి? మీరేనండి. అవును కదా. మా అమ్మగారి ట్రీట్మెంట్ ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది. మీరు ఈ పెళ్లికి 10 రోజులు ఉంటారుగా. ఈలోగా నా రికార్డులన్నీ స్టడీ చేసి మందులు వేసుకుంటాను. మీరు మందులు వేసుకుంటారా? మరి మీ అమ్మగారి ట్రీట్మెంట్ ఆ రేంజ్ లో ఉంది. ఏమిటంటాడు ఏరా? అదేనమ్మా, ఇంటి కుక్కలా కాపలా ఉంటానంటున్నాను. రావడం లేదా నువ్వు? నేను అక్కడుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తావు? పద, నువ్వు రాకపోతే నేను వెళ్ళను. అక్కడికి వచ్చి మంచి మంచి వంటలు చేసి నన్ను చంపేసుకోరా. గారు. సరే, మంత్రతంత్రం ఒప్పుకున్నాక తప్పుతుంది. డాడీ, వస్తానమ్మా. ఏంటమ్మా? ఆయన పెళ్లికి రారంట. రారా? 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 ఏంటమ్మా? ఓయ్ రిక్షా ఆపోయి, సంద్రోహం వచ్చేసింది. ఇదిగో ఇదే. ఇదేంటి బాబు గారు, మీ ఇంటి గృహప్రవేశం, మీరే లేట్ గా రావచ్చు. చాలే ఊరుకోవయ్యా, ముహూర్త సమయం రావద్దా ఏమిటి?
ఎందుకండి ఏడుస్తారు? అది కాదే, మా నాన్న పోయేలోగా ఎలాగైనా సొంత ఇల్లు కట్టుకుని కాపురం చేయాలనుకున్నారు. వారి వల్ల కాలేదు. ఆయన బిడ్డ నేను కడుపు కట్టుకుని నోరు కుట్టుకుని పిఆర్ఎస్ తీసుకుని ఈ ఇల్లు కొన్నారు. నేను ఈ ఇంట్లో మొట్టమొదటిగా ఇప్పుడు అడుగు పెట్టబోతున్నాను. ఏ లోకంలో ఉన్న ఆయన ఆత్మ నన్ను చూసి సంతోషిస్తుంది కదా, అందుకేనే ఈ ఆనంద బాష్పాలు. సంతోషిస్తారని మీరు ఎక్కడే నుంచుంటే ఎలా? రండి లోపల. అనుకున్న ముహూర్తానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, అంతవరకు వెయిట్ చేద్దాం. ఎక్కడో కొట్టేసిన దొంగ స్టాంప్ పేపర్ మీద ఇష్టం గీక్కుంటే ఆస్తి మొత్తం నీదవుతేటి. బావ సొత్తి బామ్మదికి సొంతం మర్యాద కలిపి ఇక్కడి నుంచి. ముందు నాకు తాతయ్య, తర్వాతే నీకు బావయ్య. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. ఉండవే, ఇంకా ఒక్క నిమిషమే ఉంది. ఏదో చేస్తోంది, బేకరీ టీ స్టాల్ చేస్తోంది. అయ్యో అయ్యగారు, సర్కస్ లో పనిచేసిన పిల్లలా ఉంది. ఒక్క చిటికలో లటుక్కున టేబుల్ తయారు చేసి. అయ్యా ఊరికే మొరక్క నోరు మూసుకో. ఇలా చూడు, నాలో ఓర్పు ఉన్నంత వరకే నోరు మాట్లాడుతుంది. ఆ ఓర్పు గనక పోయిందో పోతే పోయిందో పోతే పోయిందో. ఆహా, సుమగడీలు వచ్చేసి అదృష్టం ఆహ్వానిస్తోందో. ఏమిటండి ఏమిటండి ఇలా పడిపోయారు? లేవండి లేవండి. 100% మనం గెలుస్తారా? నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకేరా రేయ్ పిస్తారా ఏమన్రా? వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్, వంశీ జిందాబాద్. ఎంత గొప్ప పని చేసావు బాసు. వన్స్ అపాన్ ఎ టైం నేను కూడా నీలాగే ప్రేమించాను. ఆ ఆడది నన్ను ఎర్రి పప్పలా తిప్పించుకొని వదిలేసింది. ఫ్లాష్ బ్యాకా? అలాంటిది. ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి. ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే. నీ పేరేం పేరు? అరవింద్. ఏమాత్రమైన సూట్ అయిందా? మూసుకొని చెప్పే ఫ్లాష్ బ్యాక్ విన్. ఆ రోజు ఏంటిది? మొత్తం ప్రాబ్లం రాకూడదే. ఓవర్ఫ్లో అయిందా? ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంతండి? 12. నేను 12 ఏళ్లకే బయట వేసుకున్నాను. అందుకే 12 అనగానే బయట జారుతుంది. ఏమీ అనుకోకండి. పర్లేదు. మీ పేరేం పేరు? వరలక్ష్మి. వరలక్ష్మి పైట జారింది. ఆ 1.5 నిమిషంలోనే నా మనసు జారిపోయింది. ఆ బలమైన అందాల్ని చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది. ప్రతిరోజు పార్కులో వాచ్మెన్ కంటే ముందెళ్ళి గేట్లు తెరుచుకొని ఎదురు చెట్ల కింద ఉన్న ఎల్లో బాల మీద కూర్చొని ప్రేమించుకునే వాళ్ళం. వరా అంటే నాకు ఇష్టం. చూస్తూ ఉండగానే ఆస్తులన్నీ కరిగిపోయాయి. వరా లావెక్కింది. వరా అంటే నాకు ఇష్టం, నేనంటే వరాకి ఇష్టం. అలా ఇద్దరం ప్రేమించుకున్నాం. చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. సుందర్, ఏంటి అర్జెంట్గా రమ్మని కబురు పెట్టావు? పెళ్లి మ్యాటర్ మాట్లాడడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి. ఎవరుగా? నా పెళ్లికి నేను రాకుండా ఎలా ఉంటా? నేను మాట్లాడేది నా పెళ్లి గురించి. రండి. నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని. పేరు బేస్బాబు. హాయ్. ఈ ఉంగరాలు నగలు అవన్నీ మీరిచ్చిన గిఫ్ట్లే. వస్తాను ఫ్రెండ్. పదండి. బాయ్. ఈ నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి సుందర్రామూర్తి పిస్తాగా మారాడు. ఎంతో మంది అమ్మాయిలు అబ్బాయిల్ని ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు. ఈ అన్యాయానికి న్యాయం జరగాలి. చెప్పు, ఏం చేయమంటావు? నువ్వేం చేయకుండా ఉంటేనే బెటర్. జడ్జిమెంట్ మాకు ఫేవర్ గా వస్తుంది అనుకుంటున్నాం. ఓహో. తెలుగు